find the Fourier cosine transform of f of x. First problem, f of x equal to x 0 less than x less than pi by 2 pi minus x if pi by 2 less than x less than pi. ఈ ప్రాబ్లం ఆల్రెడీ చెప్పాం. దీని బదులుగా f of x equal to x 0 less than x less than 1 1 minus x 1 less than x less than 2. Solution here L equal to 2. Cosine కాబట్టి fc of f of x equal to 0 to L f of x cos n pi x by L dx 0 to 2 f of x n pi x అంటే cos n pi x by L అంటే 2 dx. మనకు వాడు సపరేట్గా రెండు ఫంక్షన్స్ ఇచ్చాడు. 0 to 1 పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ ఫోరియర్ సిరీస్లో పార్ట్ 2 cos n pi x by 2 dx ఇంటిగ్రల్ 1 to 2 f of x cos n pi x by 2 dx. f of x అంటే 0 to 1 దగ్గర మనకు ఉంది x cos n pi x by 2 dx ఇంటిగ్రల్ 1 to 2 1 minus x cos n pi x by 2 dx. This is fc of f of x. Equation 1. Now integral 0 to 1 x into cos n pi x by 2 dx తీసుకున్న x into 0 to 1 cos n pi x by 2 dx integral 0 to 1 bracket d by dx of x integral cos n pi x by 2 dx bracket close dx. This is equal x పక్కన పెడదాం. sin కి sin n pi x by 2 by n pi by 2 లిమిట్స్ 0 to 1 ఇంటిగ్రల్ 0 to 1 దీని వరకు xకి 1 కాస్కి sin n pi x by 2 by n pi by 2 dx. దిస్ ఈజ్ ఈక్వల్ n pi by 2 రివర్స్ రాస్తే 2 by n pi x ప్లేస్లో 1 sin n pi by 2 x ప్లస్లో 1 లోయర్ లిమిట్ 0 పక్కన పెడుతున్నా. 2 by n pi రివర్స్లో రాసుకుంటే సైన్కి మైనస్ వచ్చింది కాబట్టి ప్లస్ అవుతుంది. cos n pi x by 2 by n pi by 2 లిమిట్స్ 0 to 1 అంటే దిస్ ఈజ్ ఈక్వల్ 2 by n pi sin n pi by 2 ఇంతవరకు. ఇది కూడా రివర్స్ రాస్తే 4 by n స్క్వేర్ పై స్క్వేర్ cos n pi లిమిట్ అప్లై చేస్తున్నా. cos n pi by 2 మైనస్ cos 0 cos 0 అంటే 1 2 by n pi sin n pi by 2 4 by n స్క్వేరు పై స్క్వేరు cos n pi by 2 మైనస్ 4 by n స్క్వేర్ పై స్క్వేర్. cos 1 అంటే 0 కాదు, cos 0 అంటే 1 కాబట్టి ఈ ప్లేస్లో 1. సో ఇంత ఫస్ట్ పార్ట్. సెకండ్ వన్ వచ్చేసరికి ఇంటిగ్రల్ 1 to 2 1 minus x cos n pi x by 2 dx ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ 1 to 2 cos n pi x by 2 dx ఇంటిగ్రల్ 1 to 2 బ్రాకెట్ d by dx of 1 minus x ఇంటిగ్రల్ cos n pi x by 2 dx బ్రాకెట్ క్లోజ్ dx. 1 minus x పక్కన పెడుతున్నాం. కాస్కి sin n pi x by 2 by n pi by 2 లిమిట్స్ వచ్చేసరికి 1 to 2 ఇంటీరియల్ 1 to 2 ఇది మైనస్ అవుతుంది అంటే ఇక్కడ ప్లస్ రాసుకుంటున్నా. కాస్కి sin n pi x by 2 by n pi by 2 dx కాస్కి దీనికి 1 మైనస్. ఈ 2 by n pi బయట రాసుకుంటున్నా. లిమిట్ అప్లై చేస్తున్నా. అప్పర్ లిమిట్ 1 minus 2
సైన్ ఎన్ పై 2/2 మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేస్తున్నా 1 - 1 0. సో ఇక్కడ కూడా 2/n పై అవుతుంది. సైన్కి మైనస్ వచ్చింది. కాస్ ఎన్ పై ఎక్స్ బై 2/n పై బై 2 లిమిట్స్ 1 to 2. ఇక్కడ -1 మిగులుతుంది. మైనస్ బయట తీసుకొస్తే -2/n పై సైన్ ఇక్కడ 2 to 0 క్యాన్సిల్ అవుతుంది. సైన్ ఎన్ పై టోటల్ 0, అసలు ఈ వాల్యూ మొత్తం 0 ప్లస్ ఈ 2ని కూడా ఇక్కడ తీసుకొస్తున్నాను. 4/n² పై స్క్వేర్ మైనస్ కూడా బయట రాసుకుంటున్నా. ఎక్స్ ప్లేస్లో 2 రాస్తున్నాను. 2n పై బై 2 మైనస్ కాస్ ఎన్ పై బై 2. ఈ 2 క్యాన్సిల్ అంటే -4/n² పై స్క్వేర్ కాస్ ఎన్ పై అంటే -1/n మైనస్ కాస్ ఎన్ పై బై 2. ఈ లోపల మల్టిప్లై చేద్దాం. -4 × -1/n బై n² పై స్క్వేర్ మైనస్ మైనస్ ప్లస్ 4/n² పై స్క్వేర్ కాస్ ఎన్ పై బై 2. ఈ మైనస్ని -1/n రాసుకోవచ్చు. 1/n+1 రాసుకోవచ్చు. n² పై స్క్వేర్ ప్లస్ 4/n² పై స్క్వేర్ కాస్ ఎన్ పై బై 2. Therefore 1 implies FC of f of x equal to first part 2/n పై sin n పై బై 2 4/n² పై స్క్వేర్ కాస్ n పై బై 2 మైనస్ 4/n² పై స్క్వేర్. నెక్స్ట్ రెండవ వచ్చేసరికి 4 × -1/n+1 బై n² పై స్క్వేర్ ప్లస్ 4/n² పై స్క్వేర్ కాస్ n పై బై 2. ఈ 2 టైమ్స్ ఉంది. సో 2/n పై సైన్ n పై బై 2 ప్లస్ 2 టైమ్స్ కాబట్టి యాడ్ చేస్తే 4/n² యాడ్ చేస్తే 8/n² పై స్క్వేర్ కాస్ n పై. తర్వాత -4/n² పై స్క్వేర్ ప్లస్ 4 × -1/n+1 బై n² పై స్క్వేర్. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్. ఈ వీడియోకి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్కి యూనిట్ 3 లాస్ట్ ప్రాబ్లం. ఇంతటితో యూనిట్ 3 అయిపోయింది. రేపు క్లాస్లో యూనిట్ 2 స్టార్ట్ చేస్తాను. ఫైండ్ ద ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్. ఫైనెట్, అది గుర్తుపెట్టుకోండి. ఫైనెట్ అని అడుగుతాడు ఖచ్చితంగా. ఫైనెట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్. ఒకవేళ ఫైనెట్ అడగపోయినా లిమిట్స్ని బట్టి మీరు ఫైనెట్ అని ఐడెంటిఫై చేయొచ్చు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ 0 < x < 1/2 1/2 మైనస్ ఎక్స్ 1/2 < x < 1. సొల్యూషన్ తీసుకుందాం. ఇక్కడ L ఈక్వల్ టు 1 క్లియర్గా అర్థమైపోతుంది. ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 to L ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ n పై x బై L dx. L ప్లేస్లో 1 కాబట్టి 0 to 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ n పై x dx. సపరేట్ చేస్తున్నాను. 0 to 1/2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ n పై x dx ప్లస్ 1/2 to 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ n పై x dx. నెక్స్ట్ స్టెప్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే రాసుకుంటున్నాను. ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 to 1/2 ఫస్ట్ ఫంక్షన్ ఎక్స్ కాస్ n పై x dx. రెండో ఫంక్షన్ ఇంటిగ్రల్ 1/2 to 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 1/2 మైనస్ ఎక్స్ కాస్ n పై x dx. ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు ఇంటిగ్రల్ 0 to 1/2 x ఇంటూ కాస్ n పై x dx తీసుకుంటున్నా. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ 0 to 1/2 కాస్ n పై x dx మైనస్ 0 to 1/2 బ్రాకెట్ d/dx ఆఫ్ x ఇంటిగ్రల్ కాస్ n పై x dx బ్రాకెట్ క్లోజ్ dx. కాస్కి సైన్ n పై x వచ్చింది బై n పై లిమిట్స్ 0 to 1/2 మైనస్ 0 to 1/2 దీనికి 1 కాస్కి సైన్ n పై x బై n పై dx వచ్చింది. లిమిట్ అప్లై చేస్తున్న 1/n పై బయట రాసిన x ప్లేస్లో 1/2 సైన్ n పై బై 2 రెండో 0 మైనస్ 1/n పై బయట రాసిన సైన్కి మైనస్ వచ్చింది. కాస్ n పై x బై n పై లిమిట్స్ వచ్చేసరికి 0 to
1/2. ఇక్కడ 1/2n పై sin nπ/2. sin nπ/2 మనకేం ఆన్సర్ వాల్యూ లేదు, అప్లై చేసుకోండి. ఒకసారి 0, ఒకసారి 1, ఒకసారి -1 అలా వస్తుంది n వాల్యూస్ తీసుకుంటే. అప్పర్ లిమిట్ అప్లై చేస్తున్నా, cos nπ/2 మైనస్ cos 0, x ప్లేస్లో 0 అంటే 1/2nπ sin nπ/2 ప్లస్ 1/n² π² cos nπ/2 మైనస్ 1/n² π² cos 0 అంటే 1 కాబట్టి. నెక్స్ట్ సెకండ్ పార్ట్ తీసుకుంటున్నాను. 1/2 to 1, 1/2 మైనస్ x ఇంటూ cos nπx dx. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ 1/2 మైనస్ x ఇంటిగ్రల్ 1/2 to 1 cos nπx dx మైనస్ ఇంటిగ్రల్ 1/2 to 1 బ్రాకెట్ d by dx ఆఫ్ 1/2 మైనస్ x ఇంటిగ్రల్ cos nπx dx బ్రాకెట్ క్లోజ్ dx. అంటే కాస్కి 1/2 మైనస్ x సైన్ వచ్చింది, sin nπx బై మొత్తాన్ని బై nπ లిమిట్స్ 1/2 to 1 మైనస్ 1/2 to 1 d by dx ఆఫ్ 1/2 0 xకి -1 అంటే ప్లస్ అవుతుంది, కాస్కి sin nπx బై nπ dx. ఇక్కడ అప్పర్ లిమిట్ అప్లై చేస్తున్నా, 1/2 -1 sin nπ x ప్లేస్లో 1 మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేస్తున్నా 0 బై nπ. అప్పర్ లిమిట్ కూడా 0నే, sin nπ 0, 1/nπ సైన్కి మైనస్ వచ్చింది, మైనస్ cos nπx బై nπ లిమిట్స్ 1/2 to 1. సో ఈ పార్ట్ మొత్తం 0 మైనస్ 1/n² π² x ప్లేస్లో ఫస్ట్ 1 అప్లై చేస్తున్నా cos nπ మైనస్ రెండోది 0 x ప్లేస్లో 1/2 cos nπ/2 అంటే మైనస్ 1/n² π² మైనస్ 1/n cos nπ/2. ఆ మైనస్ 1/n లోపల మల్టిప్లై చేద్దాం, -1 మైనస్ 1/n/n² π² మైనస్ మైనస్ ప్లస్ 1/n² π² cos nπ/2. ఈ రెండింటి బేసిస్ ఈక్వల్ గా పవర్స్ యాడ్ చేస్తున్నాం, n+1/n² π² ప్లస్ cos nπ/2/n² π². ఇప్పుడు ఈక్వేషన్ 1 తీసుకుందాం. 1 ఇంప్లైస్ 1లో మన దగ్గర fc ఆఫ్ f ఆఫ్ x ఈక్వల్ టు ఫస్ట్ కండిషన్ మనకి ఎంత వచ్చింది, 1/2nπ sin nπ/2 ఫస్ట్ది, తర్వాత 1/n² π² cos nπ/2 1/n² π² ప్లస్ రెండో వాల్యూ వచ్చేసరికి -1/n+1/n² π² 1/n² π² cos nπ/2 వచ్చింది. ఈ రెండు 2 టైమ్స్ ఉన్నాయి. సో 1/2nπ sin nπ/2 ప్లస్ 2 టైమ్స్ కాబట్టి 2/n² π² cos nπ/2 మైనస్ 1/n² π² ప్లస్ మైనస్ 1/n+1/n² π². దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. సో ఇంతటితో మీకు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో సెకండ్ యూనిట్ ల్యాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ స్టార్ట్ చేస్తాం.